నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే దామచల్ల అంటే మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి కొన్ని వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు, కొన్ని గొడవలు అయ్యాయి. దానివల్లనే వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చే ప్రయత్నాలు అయితే చేశారు, కానీ అది కుదరలేదు. గతి లేక వైసీపీలోనే ఉన్నారు అని చెప్పేసి అయితే తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా పరిగణించాలి సార్? సిరి గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానాల వల్ల బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది ఇలాగా నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు. ఉదాహరణకి మా జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండేవాడు, ఎక్కువగా ఉండేవాడు. ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వేశారు, అంటే ఒంగోలు ప్రాంతం. అక్కడ బాలినేని గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్మగారికి బంధువులు అవుతారు, దగ్గర రిలేషన్స్ కూడా. గతంలో ఒక చిన్న ఎస్ఐ పోస్టు, కానిస్టేబుల్ పోస్టు కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాను, ఈ పార్టీలో ఉండి నాకేం ఉపయోగం అనే విధంగా మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వలేదని చెప్పి కూడా అప్పుడున్న బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారి ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే తప్ప నేను చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసాను. ఇది కాకుండా పర్సనల్ గా బాలినేని గారి యొక్క పర్సనల్ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి డెవలప్మెంట్ ఫండ్స్ అడిగినప్పుడు కూడా బాబాయ్ మళ్ళీ ఇస్తాను బాబాయ్ అనే విధంగా చెప్పడంతో నమ్మి వచ్చిన దానికి 5 ఏళ్ళు పూర్తయిన 5 రూపాయలు కూడా ఇవ్వాలి. ఈ అంశాలన్నీ కూడా మాట్లాడాలని, నిలదీయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ పోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇస్తానని చెప్పి వాయిదా వేస్తూ రావడంతో పార్టీ నుంచి వీడాలని ఒక దశలో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తన అనుయులు, కొంతమంది మిత్రులతో కలిసి మీటింగ్ పెట్టాడు. దాదాపు ఆయన బయటికి వచ్చేస్తాడు అనే విధంగా ఉండేటప్పుడు అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మంత్రాంగం నడిపి విజయసాయి రెడ్డి గారి ద్వారా రాజీ చేసి ఒకసారి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిపారు. కలిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కెమెరా ముందు ఒకలాగా ఉంటాడు, కెమెరా తర్వాత ఒకలాగా ఉంటాడు. అంటే బస్సులో ఒకలాగా ఉంటాడు, బస్సు పైకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాడు. బాలినేని గారిని పిలిచి ఎదిగా బాబాయ్, ఇదిగా బాబాయ్ అని చెప్పి నువ్వు లేకపోతే నేనేం లేను ఏదో కొంచెం మంచి మాటలు చెప్పడంతో నమ్మాడు. మళ్ళీ సెకండ్ టైం నమ్మాడు. నమ్మిన తర్వాత నిజంగా చేస్తాడేమో అనుకున్న తర్వాత చివరికి ఆయన సీటుకి ఎదురు వచ్చింది, ఇస్తారా ఇరా అనే విధంగా. ఇప్పుడు మళ్ళీ ఆయన డోలాయంలో పడిపోయాడు. సో ఎప్పుడైతే ప్రకాశం జిల్లాలో ఉన్న తన వర్గం, ఆయన దాదాపు నెల్లూరుని కొంత భాగము, ప్రకాశం జిల్లాలో మేజర్ భాగము, నియోజకవర్గాల లెవెల్లో కూడా ఆయన ఒక కోఆర్డినేటర్ గా ఉంటూ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి వన్ ఆఫ్ ద పిల్లర్ గా ఉండేవాడు. ఎందుకంటే బంధువు కాబట్టి దగ్గర తెచ్చాడు. సో చాలా విషయాలు కూడా చనువు తీసుకొని ఖర్చు పెట్టి పార్టీ కోసం నిలబడి జనాలు పట్టుకొని కార్యకర్తలు పెట్టుకొని చేశారు. ఇప్పుడు దామచర్ల లాంటి వాళ్ళు పొమ్మనకుండా పోబెడుతున్నారు. గతి లేకుండా, వేరే గతి లేకుండా నేను ఇంకా రాజకీయ పార్టీలో పోలేడు కాబట్టి ఇచ్చితంగా సూరుపడుకొని ఎలాడతారనే ఆలోచనతో హేళన చేయటం, అవహేళన చేయటం, కామెంట్ చేయడంతో మొదలుపెట్టారు. ఇప్పుడు బాలినేని గారు మళ్ళీ ఇప్పుడు ఆత్మలోపల పడ్డారు. ఎందుకంటే నేను ఇంకా వెళ్ళడమే బయట బెస్ట్ అని ఆలోచనలో పడ్డారు. నాకు తెలిసి నిన్న ఒక చిన్న మీటింగ్ కూడా జరిపారు నైట్. ఈ రోజు రేపులో కూడా మళ్ళీ అనిమీలతో మీటింగ్ పెట్టుకొని నాకు ఇక్కడ పొసిగేట్గా లేదు, పొమ్మనకుండా పోగబెడుతున్నారు, నేను వేరే ఆల్టర్నేటివ్కి వెళ్ళకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది రాజకీయంగా అని చెప్పి. ఎందుకంటే చిత్తూరు జిల్లాను తీసుకొచ్చి అక్కడ ఒక ఆయన ఎంపీగా పెట్టారు. బాలినేని ఏమో తక్కువ చేశారు, రాజకీయంగా గుర్తింపు లేకుండా చేశారు. బంధువు అని చెప్పుకోవడమే కానీ కానిస్టేబుల్ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఈ పార్టీలో ఉండినా ఒకటి ఓడినా ఒకటి అనే లెవెల్లో ఆయన ఆల్రెడీ మేధోబాధనం చేసుకుంటున్నాడు. సిచ్యువేషన్ దారుణంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఆయన నమ్ముకున్న సెకండరీ గ్రేడ్ నాయకులు, మండల నాయకులు, అలాగే పట్టణ నాయకులు కూడా అరే బాలినేని గారిని ఏం చేసుకోలేకపోతున్నారు, మేము ఆయన ఉంటే ఏం చేసుకోలేమని చెప్పి నిదానికి ఒక్కొక్కరు రత్నాలాగా రాలిపోతున్నారు. ఎందుకంటే ఇంత ఉంటే ఏం చేసుకోలేము కదా, ఇంక ప్రత్యర్థి పార్టీలు మన మీద దాడి చేయడం మొదలు పెడతారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని అల్కేట్ చేసిన చెవిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. ఒకప్పుడు చెవిరెడ్డి గారు వెళ్ళి ఎంపీ గారిని పోటీ చేస్తారని ఫ్లెక్సీలు పెడితే నైట్ కాల్ చేశారు, గొడవ అయింది. అంటే నాకు ఇక్కడ బాలినేని గారిని కాదని మీరు ఎలా వస్తారు అని. చివరికి బాలినేని గారితో వెళ్ళి మాట్లాడదామంటే ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు చెవిరెడ్డి గారికి. సో ఇప్పుడు దామచర్లు లాంటి వాళ్ళు వెంటనే కామెంట్లు మొదలు పెట్టడంతో ఆయన పూర్తిగా అసంతృప్తికి గురి అవుతున్నాడు. రెండు, ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ కూడా ఉండలేకపోతాం. ఎందుకంటే నాకు పూర్తి స్థాయిలో పార్టీ పరంగా సహకరించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో నేను బీఫామ్లు ఇచ్చి గెలిపించుకొని వచ్చిన గత ఎన్నికలు 2014-19లో నేను కష్టపడిన దానికి గుర్తింపు లేకుండా పోతా ఉంది. చివరికి నన్ను మంత్రి పదవిని తొలగించిన తర్వాత కనీసం గుర్తింపుగా మా పదవి కూడా ఇవ్వటం లేదు, ఏ స్థాయిలో నా గౌరవం దక్కలేదని పూర్తిగా అతను అసంతృప్తితో ఉన్నాడు. ఏ నిమిషమైనా ఈ బాలు బర్న్ అవ్వచ్చు, ఎందుకంటే సిచ్యువేషన్ దారుణంగా ఉంది. అగ్నిగుండం పూర్తి స్థాయిలో భూమిలో దాక్కుని ఉంది. 100% ఈ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
నాకు తెలిసి రేపు 29 లోపల విత్డ్రాస్ ఉన్నాయి, అంటే నామినేషన్ విత్డ్రాస్ ఉన్నాయి. ఈ లోపలనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చర్చలు జరుపుకోవాలని ఆల్రెడీ కొంతమంది నాయకులకు ఆయన సందేశం పంపించాడు. కొంత చర్చలు కూడా జరుగుతున్నాయి. బహుశా నా సాధ్యమైన తొందరలో పార్టీని వీడే అవకాశాలు మేజర్ కనబడతా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ లీడర్ కానీ, పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ మీకు విలువ లేనప్పుడు, గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండటం సమంజసం కాదని చెప్పి వాళ్ళు కూడా సలహా చెప్పారు. అలాగే ఆయన పట్టున్న కాన్స్టిట్యూన్సీలో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పార్టీ పరంగా నేను అవమానాలకు గురవుతున్నాను. ఇంత స్థాయి కలిగిన వ్యక్తి, జగన్ బంధువైన వ్యక్తి, నన్ను ఒక వ్యక్తి దామచర్ల లాంటి వాడు కామెంట్ చేస్తుంటే ఖండించకుండా, దబాయించకుండా, కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా నవ్వుతున్నారంటే నేను ఏ స్థాయిలో దిగజారిపోయాననే ఆలోచన ఆయన కలిగింది. వ్యక్తిగతంగా చాలా అవమానపడుతున్నాడు, రాజకీయంగా కుచించుకుపోయాడు, 2 గుర్తింపు కోల్పోతున్నాడు, ప్రజల్లో పట్టు కోల్పోతున్నాడు. పార్టీ పరంగా విలువకపోవడంతో ఆయన నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పెద్ద నాయకుడు గుర్తింపు పొందిన బాలినేని లాంటి వాళ్ళు ఈరోజు అమ్మ తరపున, అమ్మ కూడా అంటే ఆయన దగ్గర బంధువు, వాళ్ళ అమ్మగారు కూడా అమెరికా వెళ్ళిపోవడంతో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నాడు. చెల్లెలు ఆల్రెడీ రివర్స్ అయిపోయింది, ఇంకో చెల్లెలు ఆల్రెడీ 2 చెల్లెలు వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళు చెప్పలేమనే ఉద్దేశంతో ఉన్నాడు. 2 విజయమ్మ గారికి ఫోన్ చేయాలని చాలా సార్లు ప్రయత్నం చేశాడు. విజయమ్మ గారు ఫోన్ పనిచేయట్లేదు అమెరికా ఉండటంలో. ఆ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఆమె ఈ ఎలక్షన్ లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది, ఎవరి ఫోన్లు తీసుకోలేదు కాబట్టి ఆవిడకి చెప్పుకుంటే ఏమైనా కొడుకు చెప్తాదేమన్న ఆలోచనతో ఒక రోజంతా ప్రయత్నం చేశారు. అది ఫలితం దక్కలేదు. చివరికి ఏంటంటే మళ్ళీ కాన్ఫరెన్స్కి వచ్చే కొద్దికి మళ్ళీ మొదలైంది ఆయనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొడాయిల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ నాకు జరిగే ముందే నేను జాగ్రత్త పడకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బంది పడతాను, నాకు రాజకీయ భవిష్యత్తు 0 అవుతుంది ఆలోచనతో పూర్తి స్థాయిలో ఆయన జాగ్రత్త పడి వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటే చూద్దామని ఆలోచనతో ప్రయత్నాలు చేశాడు. కానీ మసిపూసి మార్కెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాలినేని గారి గుర్తింపు లేకపోవడంతో ఇంకా నాకు ఈ పార్టీలో ఉండడం బెస్ట్ అని నిర్ణయించుకున్న తర్వాత 100% తెలుగుదేశం రావాలని మంతనాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. సో వీలైన తొందరలో 29 లోపలే ఈ అంశానికి తెరపడే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మరొక వికెట్ కోల్పోయి మళ్ళీ ఓటమికి దగ్గర అయ్యే ఆస్కారం ఉందనే ఆలోచన జనాలను అందుతున్న వార్తలు ఇవన్నీ కూడా 29 లోపల నిజమయ్యే అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు, అంటే టీడీపీ నుంచి వెళ్ళి ఒంగోలు నుంచి పోటీ చేయాలి, కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంట. అంటే నిజమే. ఇప్పుడు ఒంగోలు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కొంతమంది మనుషులు ఆయన మనుషులుగా దూతలుగా పంపించారు, వాళ్ళతో చర్చించారు కూడా. ఇది సమయం మించిపోతా ఉంది, మీరు ముందే దిగేసి ఉంటే ఆర్ఆర్ గారికి ఇచ్చాం కదా, త్రిపులార్ గారు రామకృష్ణరాజు గారికి, అలాగే మీకు అవకాశం ఇచ్చేవాడని డిస్కస్ చేశారు. అయ్యో లేట్ అయింది, నాకు అనవసరంగా నన్ను అటు ఇటు కానికుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మించి మోసం చేశాడు, నేను మీ పార్టీలోకి వచ్చేసింది, ఈ పార్టీ నాకు బీఫామ్ వచ్చినది, ఏదో కాన్ఫరెన్స్ ని నిర్ణయించుకున్నాను డిస్కస్ జరిగింది. అంటే వాళ్ళ మంతనాలు జరిగారు, మాట్లాడారు, వాళ్ళ దోతలు డిస్కస్ చేశారు. అయితే బాబు గారు ఏమన్నారంటే బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా పార్టీలోకి వస్తే మీకు తగిన గుర్తింపు ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాంతో కొంత ఉపశమనం కలిగిన బాలినేని గారి వర్గీయులు ఆయనకి విషయం తెలియజేశారు. ఎందుకంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి, నేరుగా బాబు గారితో కూర్చుందాం, నేరుగా మాట్లాడుకుందాం అని చెప్పి ఆలోచనతో ఎలక్షన్ కోడ్ ఈ ప్రచారం అడవడం వల్ల సరైన టైం మిగిలిపోదట్లేదు. కాబట్టి 29 లోపల నామినేషన్స్ అన్ని కూడా విత్డ్రా అయిపోతాయి. కొంత ఇంకా ప్రచారానికి కూడా కొంచెం వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేపు ఎల్లుండి యువతలేండి లోపల వాళ్ళ సంబంధించిన మనుషులు మాట్లాడారు. ఇప్పుడు ఆయన నేరుగా మాట్లాడాలని డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మాట్లాడి పార్టీలు చేయనైతే నాకు తగిన గుర్తింపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాల అక్రమాలు కూడా నేను ప్రజల్లో ఎండగడతాను. బంధువైనా తల్లిదండ్రుల తగిన రక్త సంబంధువైన నన్ను ఈ రోజు ఈ విధంగా వాడుకొని వదిలేసి పూర్తిగా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద గొంతుల దాకా రగిలిపోతున్నాడు. ఆయన కదిలిస్తే ఏదో కన్నీటి బొట్లు కాదు, బాధంతా వెలగెత్తుతున్నాడు. ఎందుకంటే నేను పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే రాజశేఖర రెడ్డి గారి లెగసీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి వీడి వచ్చి కూడా ఈరోజు నేను వాళ్ళ దగ్గర తిట్టి కష్టపడి పనిచేసి పార్టీ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా పూర్తి స్థాయిలో నేను బాధ్యత వహించి తీసుకొని గెలిపించుకుంటే నాకు ఇచ్చిన మర్యాద ఇదా, నాకు ఇచ్చిన గుర్తింపు ఇదా అని ప్రశ్నిస్తే కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి మధ్యస్థ చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే విజయసాయి రెడ్డి గారితో మాట్లాడితే ఒక దశలో ఫోన్ తీయలేదు అనే అంశాన్ని కూడా చెప్పారు. ఇంకోసారి మాట్లాడితే నేను డిస్కస్ చేస్తాను అన్నగారితో చెప్తూ మాట్లాడారు. ఇవన్నీ కూడా ఫలితాలు రావడం లేదు. కాబట్టి ఆయన డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా రాజకీయ కండు మారుతుంది. ఇది జగన్కి పెద్ద నష్టం అని కూడా మీ ద్వారా చేస్తున్నాను. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.